కొందరు దర్జాగా ఉంటూనే దోపిడీకి పాల్పడుతూ ఉంటారు. అమాయకుల నుంచి అందినంత దండుకుంటారు. నల్గొండ జిల్లాలో కొందరు మిల్లర్లు అలాంటి దోపిడీ చేస్తున్నారు. రైతులకు కనిపించకుండా సైలెంట్ గా కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. అదేమంటే వ్యాపారం అంటున్నారు. ఏకంగా ఒక మాఫియాలా తయారయ్యారు. ఇంతకీ మిల్లర్లు ఎలా దోపిడీ చేస్తున్నారు? ఎన్ని కోట్లు కొల్లగొడుతున్నారు? అన్నం పెట్టే అన్నదాతలకే అన్యాయం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అవును, రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నల్లగొండ జిల్లాలో మిల్లర్లు సాగిస్తోన్న దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. వేబ్రిడ్జిల వద్ద రైతులను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ దోపిడీ ఒక్కో మిల్లులో ఒక్కో రకంగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఉన్న మహాతేజ రైస్ మిల్లుకు చెందిన వేబ్రిడ్జిలో మోసం జరుగుతుందని తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు తనిఖీ చేసిన సమయంలో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కో ట్రాక్టర్కు 40 కిలోల వరకు తూకాల్లో మోసాలు జరుగుతున్న వ్యవహారం బయటపడింది. దీంతో అధికారులు మహాతేజ రైస్ మిల్లు వేబ్రిడ్జికు 1,25,000 ఫైన్ వేసి సీజ్ చేశారు. కంప్లైంట్స్ తో పాటుగా సుయమోటగా కూడా ఈ తనిఖీలను చేపడుతున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అందులో 10 టన్నులకు గాను 40 కేజీల వేరియేషన్ వచ్చింది. సో ఇటువంటి వేరియేషన్ అనేది మనకు లీగల్ మెథాలజీ చట్టంలో మ్యాక్సిమం పర్మిసిబుల్ కంటే అధికంగా ఉంది కాబట్టి వారి మీద కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసి వారిపై జరిమానా కూడా విధించడం జరుగుతుంది. జరిమానా వచ్చేసి 1,20,000 రూపాయలు విధించడం జరిగింది. అయితే అధికారి చెప్పింది బాగానే ఉంది. ట్రాక్టర్కు 40 కిలోలే మోసం జరిగినట్లు తమ దృష్టికి వచ్చింది అన్నారు. అధికారి చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా మోసాలకు పాల్పడే మహాతేజ లాంటి ఒక్కో మిల్లులో రోజువారీగా ఆ మోసం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక్కో మిల్లుకు కనీసం రోజుకు 200 ట్రాక్టర్ల ధాన్యం వస్తూ ఉంటుంది. ఈ లెక్కన 200 ట్రాక్టర్ల ధాన్యానికి 8,000 కిలోలు అంటే 80 క్వింటాళ్ల ధాన్యం చోరీ జరుగుతోంది. అంటే ప్రభుత్వ మద్దతు ధర 2,320 రూపాయల ప్రకారం రోజుకు 1,85,600 రూపాయల మోసం జరుగుతోంది. అంటే ఏ సీజన్లో అయినా ధాన్యం కొనుగోళ్లు దాదాపు 40 రోజుల పాటు సాగుతుంది. అంటే అధికారులు చెప్తోన్న లెక్కల ప్రకారమే 40 రోజుల్లో మొత్తం 74,24,000 రూపాయలు మోసం జరుగుతుందన్నమాట. సుమారు రోజుకు 150 నుంచి 200 ట్రాక్టర్లు కొనుగోలు చేస్తుండు. దీని చొప్పున 200 ట్రాక్టర్లకు 40 కిలోల చొప్పున సుమారు ఒక రైతులు ఎంత మోసం చేస్తుండో, ఆయన ఎన్ని లక్షల సంపాదిస్తుండో దీన్ని అధికారులు సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేసి ఇటు రైస్ మిల్లు వెంటనే సీజ్ చేయగలరని, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతం ఉన్న రైస్ మిల్లులు కూడా ఇదే ధోరణి అవలంబిస్తున్నట్టు మాకు దృష్టికి వస్తుంది. ఇటు రైస్ మిల్లుల మీద కూడా తనిఖీలు చేసి వెంటనే రైస్ మిల్లుల యాజమాన్యం మీద చర్యలు తీసుకొని మిల్లుల్ని ఇలా రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లు సీజ్ చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. మరోవైపు మరికొన్ని మిల్లుల్లో ఈ మోసం భారీగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క క్వింటాలుకు 3 నుంచి 5 కిలోలు వేబ్రిడ్జిలలో తక్కువ తూకం వస్తోందట. ఈ లెక్కన కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కొందరు అక్రమార్కులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పుడు ఇదంతా బయటకు రావడంతో రైతులు భగ్గుమంటున్నారు. ఇవాళ ఒక ట్రాక్టర్కి తరుగు 30 కేజీలు తీస్తారు. ఎందుకు తీస్తారండి? ఇవాళ ఒక బస్స కాదు, డైరెక్ట్ తీసుకొచ్చి బోరెంతో అక్కడ పోస్తుంటే ఆయన 30 కేజీలు తరుగు తీస్తాడు. ఆడ ఓన్లీ బోరెం ఇట్ట పట్టుకొని రైతే లేపుతుంటే ఆయన 100 రూపాయలు వసూలు చేస్తాడు. హమాలి ఖర్చు అంటాడు, దడవాయి ఖర్చు అంటాడు. ఈ విధంగా రైతులని ఒక ట్రాక్టర్కు 400-500 రూపాయలు దోపిడీ జరుగుతూ ఉన్నది. దీన్ని అధికారులు ఎవరొచ్చినా కూడా చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎవరైతే కడుపుల మండి రోడ్డు ఎక్కుతారో వారిని ఏ విధంగా మూద్దామన్న ఆలోచన తప్ప ఈ సమస్య పరిష్కారం వైపు ఏ అధికారి కూడా చూడలేదు. మేము కోరుకునేది ఒకటే, ఈ సాక్షి టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం, అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వచ్చేసి స్పందించి దీన్ని సీల్ చేయాలి. అయితే ఈ తంతు ప్రతి సీజన్లో జరుగుతున్నా అటు తూనికల కొలతల శాఖ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏదో 4 రోజులకోసారి హెచ్చరికలు చేయడం, తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహాతేజ మిల్లులో మోసం బయటకు రావడంతో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ సీరియస్ గా స్పందించారు. సాంకేతిక లోపం ఉంటే అప్పుడప్పుడైనా తూకం ఎక్కువ రావాలి కదా, కానీ ఎప్పుడూ తక్కువ తూకమే ఎలా వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టాటాలో చిన్న తప్పు వచ్చినా మాత్రం కూడా అది ఎవరు టాలరేట్ చేయలేదు. అది రైతుల మీద జరిగే డైరెక్ట్ మోసం కాబట్టి దాని మీద కూడా అసలు స్ట్రిక్ట్ యాక్షన్, అది డైరెక్ట్ మన పొజిషన్కి సూట్ కాదు.
ఓకే, అందరూ కూడా ఇమీడియట్గా ఏవైతే మీ కాటాస్ ఉన్నాయో అవి సిస్టమేటిక్ మేనర్లో ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. మళ్ళీ ఇట్లాంటి రిపోర్ట్స్ వచ్చేదాకా మనం టెస్ట్ చేసేదాకా వెయిట్ చేయొద్దు. డెఫినెట్గా మా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా తెప్పించి వాళ్ళ ఫీల్డ్లో పెట్టి సిస్టమేటిక్ మేనర్గా తిప్పడం జరుగుతుంది. మరోవైపు తూనికలు కొలతల శాఖ అధికారులు మోసానికి పాల్పడిన వేబ్రిడ్జ్ను సీజ్ చేశామని గొప్పగా చెప్పారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అని సాక్షి టీవీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో యథాతథంగా వేబ్రిడ్జ్లో ట్రాక్టర్లు, లారీలకు కాంటాలు వేస్తూనే ఉన్నారు. అంటే అధికారుల చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక వారు రైతులకు ఏ స్థాయిలో న్యాయం చేస్తారో అర్థం చేసుకోవచ్చు.